దేవుని ఘనమైన నామమును బట్టి సకల పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని శుభములు మీకు మెండుగా కలుగును గాక. మరి దినము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. నా నీతికి 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. కీర్తనకారుడైన దావీదు, నేను ఎంత మాత్రం నీతిగా ఉన్నాను, నా నీతికి నీవు ఆధారమై ఉన్నావు కాబట్టి నీ కృపకు నేను పాత్రుడనై ఉన్నానని కృతజ్ఞతగా మరి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ నాకు ఉత్తరమేమో అని దేవుని వేడుకుంటా ఉన్నాడు దావీదు ప్రతి విషయంలో దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని మహిమపరిచేవారిగా ఉన్నాడు. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దావీదు చాలా కష్టాల్లో, శత్రుభయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉన్నప్పుడు దావీదును దేవుడే విడిపించి ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతగా ఇరుకులో, ఇబ్బందుల్లో నేనున్నప్పుడు నన్ను కరుణించి కనికరించి నన్ను విడిపించి మరి నన్ను బలపరిచావని కృతజ్ఞతపూర్వకంగా తన సాక్ష్యాన్ని దేవునితో పంచుకుంటూ దేవునికి దావీదు మహిమ కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కూడా దేవుడు చేసిన మేలులను తలపోసుకొని నిత్యము దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. మనకును ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు మనకున్నవి కాబట్టి వాటన్నిటిని జయించడానికి శక్తి మనకు సరిపోదు. దేవుని కృప మనకు తోడై ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఇటు కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని తన సన్నిధితో నింపును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.